Audio Jungle. Audio Jungle. Alok sedih. అభివృద్ధి పేరిట రోడ్ ఎక్స్టెన్షన్ పేరిట నిర్దాక్షిణ్యంగా కనీస గౌరవం లేకుండా ఎందుకంటే విగ్రహాలు దేనికి పెడతా ఉంది? దేశం కోసం, రాష్ట్రం కోసం, ఈ ప్రాంతం కోసం తప్పించినటువంటి నాయకులవి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని వారి జీవితాల్లో మార్పులు తీసుకొచ్చినటువంటి మహానాయకుల్ని గౌరవిస్తూ వారిని స్మరించుకుంటూ పెట్టేటువంటి విగ్రహాలు. ఒకవేళ ఏదైనా రోడ్ ఎక్స్టెన్షన్స్ ఉన్నప్పుడు ఆ విగ్రహాన్ని స్థాపించినటువంటి ఆ కమిటీ సభ్యులకో ఏదో ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు అయినప్పుడు ఆ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులతో చెప్తే రోడ్ ఎక్స్టెన్షన్ ఉంది లేదా అడ్డొస్తుంది, కాస్త వెనక జరపాలి లేదా దాన్ని అడ్జస్ట్ చేయాలి ఏదో చెప్పినప్పుడు సంబంధించినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు దాన్ని టేకప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంతేగాని పూర్తిగా అంటే అధికారులు కూడా మేము ఇప్పుడు అధికార పార్టీ ఏదైతే ఉందో వారికే కొమ్ము కాస్తాం, మేము కూడా ఆ పార్టీ కార్యకర్తలు పనిచేస్తాం అనేటువంటి ధోరణి ఎట్టి పరిస్థితులు మంచిది కాదు. మాజీ మంత్రివర్యులు ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారి విగ్రహం ఒక పక్క, మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఒక పక్క, ఆ రెండింటికన్నా వెనక్కే పెద్దలు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కూడా ఉంది. అయినా రోడ్ అలైన్మెంట్ అయినప్పుడు నేను అధికారులు కూడా కోరుతా ఉన్నాను, రోడ్ అలైన్మెంట్స్ ఎలా ఉంటాయంటే ఎప్పుడన్నా హైవే కానీ, నేషనల్ హైవే కానీ, స్టేట్ హైవే కానీ లేదా లోకల్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి రోడ్స్ ఉన్నప్పుడు మాస్టర్ ప్లాన్ ప్రకారం 15 మీటర్లు, 30 మీటర్లు, 40 మీటర్లు, 50 మీటర్లు ఉంటాయి తప్ప ఇక్కడ మేయర్ ఉన్నాడనో లేదా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కూటమికి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఉన్నారనో మాకు నచ్చినటువంటి విధంగా ఇక్కడ అలైన్మెంట్లు ఉంటాయనంటే అది కుదరదు. ఇప్పుడే పెద్దలు నాయకులు చెప్తా ఉన్నారు చిన్నపల్లి గారు, బాబు ఒక పక్కేమో ఒక దగ్గరేమో సెంటర్ నుంచి 45 అడుగులు తీసుకున్నారు, ఒక దగ్గరేమో 47 తీసుకున్నారు, ఒక దగ్గర 48 తీసుకున్నారు, కావాల్సిన దగ్గర ఏమో తక్కువ తీసుకున్నారు, అవసరం లేని దగ్గర ఎక్కువ తీసుకున్నారు అనేటువంటి విషయాన్ని వారు చెప్తా ఉన్నారు. ఇది అది పద్ధతి కాదు, ప్రొసీజర్ కాదు, చట్టం కాదు. ఒకవేళ అటువంటిది ఏదన్నా అలైన్మెంట్లో తప్పులు ఉన్నప్పుడు ఆ అలైన్మెంట్ ప్రకారం ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ స్థానికంగా ఉన్నటువంటి వారికి నోటీసులు ఇవ్వాలి, వారికి తెలియజెప్పాలి. ఇవన్నీ కూడా మరి మధ్యలో రోడ్డుకి మధ్యలోనే ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంది, మరి అది అడ్డు కదా? ఎవరైనా ఎప్పుడైనా మాట్లాడామా? గౌరవం నాయకుల మీద, ఏ పార్టీకి చెందిన నాయకులైనా వారిని ప్రాంతానికి, రాష్ట్రానికి చేసినటువంటి సేవలకు అనుగుణంగా మనం గౌరవిస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం. సో ఇప్పటికన్నా పద్ధతి మార్చుకొని ఎక్కడ ఉన్నటువంటి విగ్రహం అక్కడ డిపార్ట్మెంటే పెడితే ఈ సమస్య ఇక్కడతో పరిష్కారం అవుద్ది. మరి ఇప్పటికే ఈరోజు రేపు పెడతామని చెప్పారని చెప్పి స్థానిక పెద్దలు అదీప్ రాజు గారు, మిగిలినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. వారికి సమయిస్తూ ఉన్నాం. మరో 2-3 రోజులు ఇక్కడ ఉన్నటువంటి విగ్రహం కనీసం విగ్రహం పెట్టకపోయినా కనీసం ఏదైతే దిమ్మ ఉంటుందో ఆ స్టాచ్యూ పెట్టేటువంటి దాని వరకన్నా వారు పూజ చేస్తే ఆ స్టాచ్యూ వారికి గౌరవం లేకపోయినా వారికి తిరిగి మళ్ళీ ఎలా గౌరవం తెప్పించాలో దానికి సమయం ఉంది. మేము అందగలం మేము విగ్రహాన్ని మా విగ్రహాన్ని మేము స్థాపించుకునేటువంటి దానికి మేము మళ్ళీ కార్యక్రమం చేపడతాం. దయచేసి అధికారులు మరొకసారి సందర్భంగా కోరుతా ఉన్నా, చట్ట ప్రకారం, న్యాయం ప్రకారం, రూల్స్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి. మీకు ఇది ఏది శాశ్వతం కాదు, మీరు ఫాలో అవ్వాల్సింది రాజ్యాంగం తప్ప రెడ్ బుక్ కాదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తాం. జై జగన్.